ఈరోజు మనం ఒక అసాధారణమైన మేధావి కథను తెలుసుకోబోతున్నాం. ప్రపంచంలోనే అత్యంత కష్టమైన లెక్కల్ని కూడా తేలిగ్గా చేసే ఆ వ్యక్తి జీవితంలో ఎదురైన ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన పరీక్షలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఇది బ్రెయిన్కి సంబంధించిన కథ కాదు, మనసుకు సంబంధించిన కథ. ఒక్కసారి ఊహించుకోండి, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఎంత కఠినమైన సమీకరణాన్నైనా సరే చిటికెలో పరిష్కరించగలరు. కాని అంతటి మేధావి చాలా సింపుల్ అయిన ఒక ఇంటెలిజెన్స్ టెస్ట్లో ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? ఆయన వైఫల్యానికి కారణం తెలివి తక్కువగా ఉండటం కాదు, బహుశా ఇంకేదో అయ్యుంటుంది. మన కథానాయకుడి పేరు ప్రొఫెసర్ ఆదిత్యరావు. ఆయన మైండ్ అనేది ఒక అద్భుతం. కాని ఆ అద్భుత ప్రపంచంలో ఆయన ఎప్పుడూ ఒంటరి. ఆయన సాధించిన విజయాల లిస్టు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. బోలెడన్ని పీహెచ్డీలు, లెక్కలేనన్ని అవార్డులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. స్టూడెంట్స్ ఆయన్ని చూసి ఎంతో నేర్చుకుంటారు. తోటి ప్రొఫెసర్లు ఆయన్నంటే ఎంతో గౌరవం. కానీ అన్ని సమస్యల్ని పరిష్కరించగలిగే ఆయనకు ఒక్క విషయం మాత్రం ఎప్పటికీ అర్థం కాలేదు. అదేంటంటే మనుషులు. ఆయన దృష్టిలో ఎమోషన్స్ అనవసరం, కన్నీళ్లు బలహీనత, సానుభూతి అనేది టైం వేస్ట్. ఆయన ఎప్పుడూ అనే మాట ఒకటే, లాజిక్కే ముఖ్యం. ఫీలింగ్స్ మనల్ని సరిగ్గా ఆలోచించనివ్వవు. ఆయన ప్రపంచమంతా అంకెలు, ఫార్ములాలు, అంతేగాని ఫీలింగ్స్కక్కడ చోటు లేదు. కానీ ఒకరోజు ఆయన లాజిక్కు అందని ఒక కొత్త సమీకరణం ఆయన జీవితంలోకి వచ్చింది. ఒక లెక్చర్ అయిపోయాక ఒక చిన్న పిల్లాడు క్లాస్రూమ్ డోర్ దగ్గర సైలెంట్గా నిల్చుని ఉన్నాడు. ప్రొఫెసర్ రావు ఆ పిల్లాడిని చూసి ఏం కావాలి అని అడిగారు. ఆ బాబు నెమ్మదిగా లోపలికొచ్చి, మా నాన్నగారు ఇక్కడే చదువుకున్నారు, పోయిన వారం ఆయన చనిపోయారు అని చెప్పాడు. ఆ బాబు వణుకుతున్న గొంతుతో, మా నాన్నెప్పుడూ చెప్పేవారు, మీరంటే చాలా తెలివైనవారని, మీరు ఏదైనా సాల్వ్ చేయగలరని అనేవారు అని చెప్పి ప్రొఫెసర్ని ఒక ప్రశ్న అడిగాడు. నాన్న గుర్తు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పగలరా? ఆ ప్రశ్నకు ప్రొఫెసర్ రావు ఒక్క క్షణం ఆగిపోయారు. ఇది మ్యాథ్స్ ప్రాబ్లం కాదు, దీనికి ఫార్ములా ఏమీ లేదు. అయినా ఆయన తనకు తెలిసిన ఒకే ఒక్క మార్గంలో, అంటే లాజిక్తో సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. ప్రొఫెసర్ గొంతు సవరించుకుని ఒక లెక్చర్ ఇస్తున్నట్టుగా ఇలా చెప్పటం మొదలుపెట్టారు. బాధ అనేది ఒక సహజమైన సైకలాజికల్ రెస్పాన్స్. టైం గడిచే కొద్దీ అది తగ్గుతుంది. నీ మైండ్ని వేరే పనుల మీదకు మళ్లించాలి. ఆయన మాటలు ఇంకా పూర్తి కానేలేదు. ఆ బాబు కళ్లల్లో నెమ్మదిగా నీళ్లు తిరిగాయి. ఆ బాబు చిన్నగా, మీరు ఏదో పుస్తకంలో చదివినట్టు మాట్లాడుతున్నారు అన్నాడు. ఆ మాటకు ప్రొఫెసర్ దగ్గర మాటల్లేవు. తన జీవితంలో ఫస్ట్ టైం ఆయన దగ్గర సమాధానం లేదు. ఆ బాబు తన కన్నీళ్లు తుడుచుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయాడు. ఆగు. ప్రొఫెసర్ గొంతులో ఏదో తెలియని మార్పు. చాలా మెల్లగా అన్నారా మాట. ఆ ఒక్క క్షణంలో ప్రొఫెసర్ రావు ఆ పిల్లాడిని మొదటిసారి నిజంగా చూశారు. ఒక సమస్యలా కాదు, ఒక డిస్టర్బెన్స్లా కాదు, బాధలో ఉన్న ఒక మనిషిలా చూశారు. ఆయన మెల్లగా ఆ బాబు దగ్గరికి నడిచి అతని ముందు మోకాళ్లపై కూర్చున్నారు. నాకు సమాధానం తెలీదు అని నెమ్మదిగా అన్నారు. కానీ మనకు కావలసిన వాళ్లని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ప్రొఫెసర్ తన చేతిని ఆ బాబు భుజం మీద వేసి, వాళ్ళు గుర్తు రాకుండా ఉండటం జరగదు, కాని వాళ్ల ప్రేమని మనతోపాటు ఎలా తీసుకెళ్లాలో మనం నేర్చుకుంటాం అన్నారు. ఆ బాబు కన్నీళ్లు ఆగలేదు. కాని ఇప్పుడు ఆ కన్నీళ్లలో ఒంటరితనం లేదు. ఆ రోజు ప్రొఫెసర్ ఆదిత్యరావుకి ఒక విషయం తెలిసొచ్చింది. జీవితాంతం బ్రెయిన్కి పదును పెట్టారు కాని అత్యంత ముఖ్యమైన టెస్ట్లో ఫెయిల్ అయ్యారు. అదే ఒక మనిషి మనసుని అర్థం చేసుకోవటం. నిజానికి ఇక్కడ రెండు రకాల తెలివితేటలుంటాయి. ఒకటి ఇంటెలెక్చువల్ ఇంటెలిజెన్స్, అంటే సమస్యల్ని పరిష్కరించే తెలివి. రెండోది ఇమోషనల్ ఇంటెలిజెన్స్, అంటే మనుషుల్ని అర్థం చేసుకునే తెలివి. ఒకటి ఫార్ములాల మీద, లాజిక్ మీద ఆధారపడితే, మరొకటి సానుభూతి మీద, కనెక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజునుంచి ప్రొఫెసర్ రావులో చాలా మార్పొచ్చింది. ఆయన కేవలం లెక్కలు చెప్పడమే కాదు, స్టూడెంట్స్ చెప్పేది వినడం మొదలుపెట్టారు. వాళ్ళని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. చాలా ఏళ్ల తర్వాత కూడా ఆయన స్టూడెంట్స్ ఆయన్ని ఒక జీనియస్గా మాత్రమే కాదు, తమని అర్థం చేసుకున్న ఒక మంచి ప్రొఫెసర్గా గుర్తుపెట్టుకున్నారు. ఈ కథ మనందరికీ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తుంది.
నిజమైన తెలివంటే సమస్యలను పరిష్కరించగలగడం మాత్రమే కాదు, తోటి మనుషులను అర్థం చేసుకోగలగడం కూడా. చివరిగా మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతుంది. మన జీవితంలో ఎన్నో పరీక్షలెదుర్కొంటాం, కాని వాటన్నింట్లోనూ నిజంగా అత్యంత ముఖ్యమైన పరీక్ష